ఈరోజు మనం ప్రవేశికలోని రెండవ పాఠమైనటువంటి మధుమై దేశ్ హమారా పాఠం గురించి తెలుసుకుందాం. కవిత యొక్క సారాంశం తెలుసుకోబోయే ముందు కవి పరిచయం గురించి తెలుసుకుందాం. శ్రీ జయశంकर प्रसाद द्वारा लिखित मधुमय देश हमारा नामक कविता में भारतवर्ष का गुणगान किया गया है. ఈ శ్రీ జయశంकर ప్రసాద్ ద్వారా రచించబడినటువంటి మధుమై దేశ్ హమారా అనే పేరు కలిగినటువంటి కవితలో భారతదేశం యొక్క గుణాన్ని వర్ణించడం జరిగింది. శ్రీ ప్రసాద్ హిందీ సాహిత్య జగత్ మే చిరస్మరణీయ కవి హే. శ్రీ ప్రసాద్ గారు హిందీ సాహిత్య ప్రపంచంలో జ్ఞాపకం పెట్టుకోగలిగినటువంటి వ్యక్తి. సారాంశము, కవి భారతదేశ్ కా గుణగాన్ కర్ రహే హే. కవి భారతదేశం యొక్క గుణాన్ని వర్ణిస్తున్నారు. और భారత్ యొక్క మధుమై దేశ్ హే. భారతదేశము ఒక మధురమైనటువంటి దేశము. इस देश में आने वाले अनजान व्यक्ति को भी यहाँ कोई ना कोई सहारा मिल जाता है. ఈ దేశంలో వచ్చినటువంటి అంజాన్ అంటే అపరిచిత వ్యక్తికి కూడాను ఏదో ఒక రకంగా జీవించడానికి జీవనాధారము అనేది దొరుకుతుంది. దునియా భర్ కే లోగ్ యహా ఆకర్ జీవన్ సహారా పాతే హే. ప్రపంచం మొత్తంలో కూడాను ప్రజలు చాలామంది మన భారతదేశంలోకి వచ్చి వాళ్ళ యొక్క జీవనాధారము పొంది వాళ్ళు హాయిగా జీవనాన్ని గడుపుతూ ఉన్నారు. యహ స్వర్ణభూమి హే. ఈ విధంగా జీవనాన్ని గడుపుతూ ఎవరైనా సరే వచ్చి ఏదో ఒక రకంగా వాళ్ళు జీవనోపాధి పొంది జీవనాన్ని గడుపుతూ ఉంటారు. అటువంటి మన భూమిని స్వర్ణభూమి అంటారు. ఇటువంటి స్వర్ణభూమి స్వర్ణభూమి పర్ రమణీయ తరు శిఖాయే నాచ్ రహీ హే. ఇటువంటి అందమైనటువంటి ఈ బంగారపు భూమి మీద అందమైనటువంటి తరు శిఖాయే, తరు అంటే చెట్లు, శిఖాయే అంటే కొమ్మలు, అందమైన కొమ్మలు కలిగినటువంటి చెట్లు నాచ్ రహీ హే అంటే నృత్యం చేస్తున్నాయి. తరు శిఖాయే और उनके फूल ऐसे दिखाई दे रहे हैं कि जीवन की हरियाली पर मंगलमय कुमकुम लगा हुआ हो. ఈ అందమైనటువంటి చెట్లు కొమ్మలు ఎలా కనపడుతున్నాయి అంటే జీవితానికి అందమైనటువంటి పచ్చగా ఉన్నటువంటి ఒక ముఖం మీద అందమైనటువంటి కుంకుమ తగిలితే ఎంత అందంగా ఉంటుందో ఒక స్త్రీ, అదేవిధంగా ఈ పచ్చని ఆకుల పచ్చదనం మీద ఎర్రటి కుంకుమ అద్దినట్టు ఎర్రని పువ్వులు మనకి కనపడుతున్నాయి అని కవి వర్ణిస్తున్నారు. అందమైనటువంటి పచ్చదనం మీద ఎర్రటి కుంకుమ అద్దినట్టుగా ఎర్రటి పువ్వులు కనబడుతున్నాయి. పక్షి దళ अपने रंग बिरंगे पंखों के कारण इंद्रधनुष जैसा दिखाई दे रहे हैं. ఈ పక్షులు దళ్ అంటే గుంపు, ఈ పక్షుల గుంపులన్నీ కూడాను రంగురంగులైనటువంటి వాటి యొక్క రెక్కలతో ఆకాశంలో వరుసగా పేర్చబడినటువంటి ఇంద్రధనుషులాగా మనకి కనపడుతున్నాయి. వే శీతల్ మలై హవాకే సహారే ఆకాశ్ మే ఉడ్ రహే హే. మలై అంటే మలై పర్వతాలు. ఈ మలయ పర్వతాల మీదుగా వచ్చినటువంటి శీతల్ హవా అంటే చల్లని గాలి వలన చల్లని గాలి సహాయంతో, సహారే అంటే ఆధారంతో అని, చల్లని గాలి ఆధారంతో ఆకాశంలో ఎగురుతూ ఉన్నాయి. వే భారత్ కో అపనే రహనే కా స్థాన్ మాన్కర్ భారత్ కి ఓర్ ఉడ్ రహే హే. అవన్నీ కూడాను మన భారతదేశాన్ని వాటి నివాస స్థలమేమో అనుకొని మన భారతదేశం వైపుగా ఎగురుకుంటూ వస్తున్నాయి. కవిది మాన్నా హైకి, కవి యొక్క నమ్మకం ఏమిటంటే భారత్ మే బరస్నే వాలీ బాదల్ భీ కరుణా భరత్ జల్ కో బర్సాతే హే. భారతదేశంలో కురిసేటటువంటి వర్షం కూడాను కరుణతో నిండినటువంటి వర్షాన్ని కురిపిస్తూ ఉంటాయి. భారతదేశంలో ఉన్నటువంటి మేఘాలు కూడాను కరుణాభరితమైనటువంటి వర్షాన్ని కురిపిస్తూ ఉంటాయని కవి యొక్క నమ్మకము. बरसने के बाद वह जल समुद्र में पानी की लहरें बनकर भारत के तट पर टकराकर हर्ष का अनुभव करता है. బరస్నే పర్ అంటే బరస్నే కే బాద్ ఈ రకంగా మేఘాలు
కరుణతో నిండినటువంటి వర్షాన్ని కురిపించిన తర్వాత సముద్రమే పానీకి లహరే, సముద్రంలో కలిసి సముద్రంలో ఆ నీళ్ళ యొక్క అలలు, లహరే అంటే అలలు, అలలుగా మారి భారత్కే తట్పర్, భారతదేశం యొక్క ఒడ్డున తాకి మేము భారతదేశాన్ని తాకాము అన్నటువంటి ఆనందాన్ని పొందుతూ ఉంటాయి. ఆ నీటి అలలు మేము భారతదేశాన్ని తాకాము అన్నటువంటి ఆనందాన్ని, గర్వాన్ని పొందుతూ ఉంటాయి. కవి యహాకి సూర్యోదయ్ రాత్ కా వర్ణన్ భీ కర్తే హుయే कहते हैं. కవి గారు ఇక్కడ ఉన్నటువంటి సూర్యోదయము మరియు రాత్రిపూట ఉన్నటువంటి అందాన్ని కూడాను వర్ణిస్తూ ఈ విధంగా చెప్పారు. ఎలాగా? సూర్యు స్వర్ణ కలశ్ కే సాత్ నికల్కర్ ముझे సుఖ్ దే రహా హై. ఈ సూర్యుడు అందమైనటువంటి బంగారపు కుండలాగా భూమిలోంచి పైకి వెలువడి నాకు ఎంతో ఆనందాన్ని కలిగిస్తున్నాయి. और रात की तारे మదిరా పీకర్ నషే మే ఊంగ్తే హుయే రోషనీ దేకర్, మరియు రాత్రిపూట ఉన్నటువంటి నక్షత్రాలన్నీ మదిరా పీకర్, మదిరా అంటే ఏంటమ్మా? మత్తు పానీయం పీకర్ నషేమే, మత్తులో ఊంగుతే హుయే రోషనీ దే రహీ హై. ఊంగున అంటే ఊగుతూ, రాత్రిపూట ఉన్న నక్షత్రాలు మత్తు పానీయం తాగి మత్తులో ఊగుతూ మనకి ప్రకాశాన్ని ఇస్తున్నాయి. సూర్యప్రకాష్ కే కారణ్ వే ఆంఖోं से ఓజల్ హో రహే హై. సూర్యుని యొక్క ప్రకాశం వలన రాత్రిపూట ఉన్నటువంటి ప్రకాశము, నక్షత్రాలు పగటిపూట అంత ప్రకాశాన్ని మనకి ఇవ్వలేకపోతున్నాయి. కాబట్టి పగటిపూట సూర్యుని వెలుతురు వలన నక్షత్రాలు మనకి వెలుతురుని ఇవ్వలేకపోతున్నాయి. ఎందుకు ఇవ్వలేకపోతున్నాయి? రాత్రిపూట మదిరా తాగి పగలు మత్తులో ఊగుతూ మనకి ప్రకాశాన్ని ఇవ్వలేకపోతున్నాయి అని కవి చెప్తున్న సందర్భం. కవి ఈ విధంగా వర్ణిస్తున్నారు. इस प्रकाश में जयशंकर प्रसाद भारतवर्ष में प्रस्फुटित हर चीज में भारतीयता की मधुमेहता को परखने की कोशिश की है. इस प्रकार ఈ విధంగా జయశంకర్ ప్రసాద్ గారు మన భారతదేశం యొక్క ప్రతి వస్తువులో కూడాను కనిపించేటటువంటి అందాన్ని, భారత్కి మధుమేహతకు, భారతదేశం యొక్క మధురత్వాన్ని మనకి తెలుసుకోవడానికి తెలియపరచడానికి ప్రయత్నం చేశారు.